మీరు చూస్తున్నది T24/7 న్యూస్. రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో 10 ఏండ్లు కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలకే టిక్కెట్లు ఇవ్వాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కష్టపడ్డ కార్యకర్తలకు టికెట్లు ఇవ్వాలని ఆయన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు వివరించారు. 10 ఏండ్ల పాటు జెండా మోసిన వారు టికెట్టు అడగడం వారి ప్రాథమిక హక్కు. మండల సమావేశాలు నిర్వహించి టిక్కెట్లు ఇవ్వండని జీవన్ రెడ్డి తెలిపారు. మీరు ఎంపిక చేయండి, గ్రామస్థాన సమావేశం నిర్వహించండి, మండల స్థాయి సమావేశం నిర్వహించండి. 10 ఏళ్ళ ఎవరు జెండా మోసిండో వానికి ఎంపీటీసీ టికెట్ ఇవ్వండి, వానికి జెడ్పీటీసీ టికెట్ ఇవ్వండి. మేము 5 మండల ప్రెసిడెంట్ 5 చెప్పిన ఎంపీటీసీ కానీ అది నలభై రాష్ట్రం ఏదైతే ఉన్నదో దీని ఏదైనా ఏడుబెట్టి గెలుపుతా అని చెప్పండి మాత్రం సహించేది లేదు. మేము ఏదైతుందో నూడెళ్ళని చెప్పంటున్నాను. 10 ఏళ్ళకెళ్ళి ఎవడు జెండా మోసిండో రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీ ఎన్నికల్లో అది వాళ్ళ ప్రాథమిక హక్కు అని చెప్పంటున్నా.